అయితే ఆయన చనిపోయిన తర్వాత స్వయం పరిపాలన అక్టోబర్ 1వ తారీఖున 1953లో కర్నూలు రాజధానిగా స్టార్ట్ అయింది. అయితే అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే తెలంగాణ రాష్ట్రం చాలామంది విశాలాంధ్ర మీరు ఒకసారి చూసినప్పుడు విశాలాంధ్ర ఉద్యమం వచ్చింది. 1946 నుంచి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను కలిపి విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని కమ్యూనిస్టులు ఉద్యమం చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత 1956 ఫిబ్రవరి 1న ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి నాటి ఉప ముఖ్యమంత్రిగా ఉండే నీలం సంజీవరెడ్డి గారు విశాలాంధ్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఊరుగుల రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్లో రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆయన ముందుకు వచ్చారు. దాని ఫలితం 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. మొట్టమొదటి ముఖ్యమంత్రి సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అంటే మీరు చరిత్ర అంతా ఎందుకు చెబుతున్నారంటే ఇలాంటి సందర్భంలో మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ 1969లో తెలంగాణ కోసం రాష్ట్ర ఉద్యమం జరగడం, తర్వాత ఇక్కడ జై ఆంధ్ర ఉద్యమం జరగడం, ఇక్కడి నుంచి అనేక ఉద్యమాలు జరిగి తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగువారంతా ఒకటే అని చెప్పే ఉద్యమంతో ఆయన ముందుకు పోవడం, ఫస్ట్ టైం మీరు చూస్తే తెలుగు వారందరినీ గుర్తించే విధంగా ట్యాంక్ బండ్లో విగ్రహాలు పెట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఆలోచించి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తుపెట్టుకుని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేసింది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ నేను మొన్న వచ్చినప్పుడు మీరు చూస్తే ఆయన పుట్టిన ఊర్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని, వాటర్ ఇవ్వాలని, బ్రిడ్జ్ ఒకటి బంగారుపాలెం అక్కడ ఉండే బ్రిడ్జ్ ఒకటి వేయాలని, ఇంకో పక్క హై స్కూల్ డెవలప్ చేయాలని, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఏర్పాటు చేసి దాన్ని అంతా కూడా సిస్టమేటిక్గా చేసి పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక మెమోరియల్ తయారు చేయాలని పెద్ద ఎత్తున ముందుకు పోతే దాన్ని కూడా తర్వాత వచ్చిన గవర్నమెంట్ క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అందుకే ఆమె ఇస్తున్న ఇటీవల కాలంలో విభజన జరిగిన తర్వాత హైదరాబాద్లో ఉండే పొట్టి శ్రీరాములు గారి తెలుగు యూనివర్సిటీ పేరు మార్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు హామీ ఇస్తున్నాం, తొందరలోనే పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. అదే మరిగా ఓకే చెప్తాను. అదేవిధంగా ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల కోసం ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 2014 జూన్ 2న నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు నేను ఆలోచించింది, ఏ రోజైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు దీనికి డిసెంబర్ 15 పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం ఎప్పుడు చేశారో అది భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. కాబట్టి దీన్ని ఘనంగా చేయాలనే ఉద్దేశంతోనే
ఈరోజు మనం చేశాం. ఈ సందర్భంగా నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎందుకు మనం ఇలాంటి నాయకుల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నామంటే వాళ్ళు చేసిన త్యాగాల్ని గుర్తుపెట్టుకోవడం, జాతి ప్రయోజనాల కోసం ఏ విధంగా పోరాటం చేశారో, ఏ విధంగా ప్రాణ త్యాగాలు చేశారో ఆ స్ఫూర్తిని అర్థం చేసుకుని వారి యొక్క ఆశయాల్ని, వారి యొక్క లెగసీని ముందుకు తీసుకుపోయే బాధ్యత ఇక్కడుండే మన మీదనే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే 5,50,00,000 మంది పైన ఉందని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా. అందుకే ఇప్పుడే మిత్రులు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు, మేమేదో ఇక్కడ రాష్ట్రంలో మాటలు చెప్పడానికి లేము. ఈరోజు మీరు చూశారు, తెలుగు జాతి అనేక సమస్యలను చరిత్రలో ఎదుర్కొనింది. మెడ్రాస్కి వెళ్ళాం, హైదరాబాద్కి వెళ్ళాం, మళ్ళా విజయవాడకు వచ్చాం, అమరావతికి వచ్చాం. ఇలాంటి సమస్యలు వచ్చాయి. అంత మునుపు కూడా సమస్యలు వచ్చాయి. నేను ఆ రోజు హైదరాబాద్ని తెలుగు జాతి కోసం ప్రపంచంలోనే నెంబర్ 1 సిటీగా తయారు చేయాలని కంకణం కట్టుకొని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు. మేమందరం ఆ దారిలో పోతా ఉంటే ఎప్పుడు చూడలేదు. దారిలో పోవడానికి కూడా అవకాశం, పక్కన ఒకటే రోడ్డు ఉండేది. హైదరాబాద్ యూనివర్సిటీ పోవడానికి ఒక రోడ్డు మాత్రం ఉండేది. అలాంటిది కొండల్లో గుట్టల్లో మీరు సైబరాబాద్ నగరాన్ని మీ విజన్లో చూశారు. ఈరోజు అది నెంబర్ 1 సిటీ అయిందంటే అది మీ విజన్ అని చెప్పి వారు ఎప్పుడు అంటూ ఉంటారు. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, చాలా మంది విమర్శించే వాళ్ళు ఉంటారు. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు భారతదేశంలో ఒకప్పుడు తిండి కూడా లేకుండా కరువు వస్తే ఎన్నో సమస్యలు వచ్చేటివి. అక్కడి నుంచి ఎంతో మంది వ్యక్తులు అనేక విధాలుగా పనిచేసి ఈరోజు మీరు చూస్తే గ్రీన్ రెవల్యూషన్ని, వైట్ రెవల్యూషన్ని, లేకపోతే మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు చేసి ఈ దేశానికి ఒక దశ దిశ చూపించిన ఏకైక వ్యక్తి పివి నరసింహరావు గారు. వీళ్ళందరి త్యాగాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఎన్టీ రామారావు గారిని చూస్తే ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి దేశ రాజకీయాలు చేస్తూనే ఒక నేషనల్ లెవెల్లో మీరు చూసినప్పుడు జాతీయవాదిగా ఆయన ముందుకెళ్ళాడు. ఆయన ఎప్పుడు కూడా ఒక ప్రాంతీయ పార్టీ దృక్పథం, దేశాభివృద్ధితో ముందుకు పోయిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అందుకే ఇవన్నీ చూసిన తర్వాత మేమందరం కలిసి ఈరోజు మీ అందరికీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తీసుకొచ్చాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేదో పేపర్ మీద ఉండే డాక్యుమెంట్ కాదు. 2047కి ఏం జరగబోతుందో చాలా స్పష్టత ఇచ్చే డాక్యుమెంట్ ఇది. ఇది ఒక వ్యక్తి కోసరం కాదు, ఒక కులం కోసరం కాదు, ఒక మతం కోసరం కాదు, ఒక కుటుంబాని కోసరం కాదు, కొంతమంది కుటుంబాల కోసరం కాదు. ఇది తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి ఏం చేయబోతామో, 23 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం, ప్రతి ఒక్క సంవత్సరం ఏం చేయబోతున్నాం, మీ జీవితాల్లో మార్పు ఏ విధంగా తీసుకురావాలనేది చాలా స్పష్టంగా మీకు ఇచ్చే హామీ, మీకు చేసే పనులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మేము ఒకటే ఆలోచిస్తున్నాం. ఈరోజు సమాజం, ఈరోజు మేమేం చేయగలుగుతాం చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆనందంగా పెట్టడం మా ఉద్దేశం. రెండోది, రేపు మీరు ఒక భరోసాతో, ఒక నమ్మకంతో మీరు ముందుకు, ఒక ఆశ, మాకు నమ్మకం ఉంది రేపు ఇంకా మెరుగైన రోజు వస్తుందని చెప్పడం. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నేను కూడా మీ అందరికీ చెప్తున్నా, సుస్థిరత అనేది చాలా ముఖ్యం, స్టెబిలిటీ. ఈరోజు మనం చూసాం,
కొంతమంది నాయకులు త్యాగాలు చేశారు. కొంతమంది నాయకులు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. కొంతమంది నాయకులు ఈ దేశాన్ని అభివృద్ధి చేశారు. కొంతమంది ఆహర్నిశలు పనిచేసి దూరదృష్టితో ఆలోచించి ఏం చేస్తే మీ జీవితాల్లో వెలుగు వస్తాయని ఆలోచించారు. కొంతమంది నాయకులు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వాళ్ళ స్వార్థం కోసం దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేశారు. 5 సంవత్సరాలు మీరు చూశారు. నేను అడుగుతున్నా, ఇంత స్వేచ్ఛగా మనం మాట్లాడుకున్నామా అని మిమ్మల్ని అడుగుతున్నా. పొట్టి శ్రీరాములు గారి యొక్క గ్రామంలో నేను అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసేశారు. మళ్ళా పొట్టి శ్రీరాములు గారి పైన ఎక్కడా లేని ప్రేమ వాళ్ళకు పోసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏది చెప్పినా నమ్ముతారనేది. ఇంకో పక్కన ఇన్ని సమస్యలు మనం చూస్తే 2014లో విభజన జరిగిన తర్వాత 13.5% గ్రోత్ రేట్ సాధించాం. ఎవ్వరికి ఏ కష్టం లేకుండా చేశాం. 2019లో వచ్చిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే 3 రాజధానులనే పేరు పెట్టి ప్రపంచంలో ఎక్కడా జరగని దానికి అమరావతి పైన కక్ష కట్టి అమరావతిని విధ్వంసం చేసి పోలవరాన్ని కూడా నాశనం చేసి రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపించే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది చూస్తే బాధేస్తుంది. విభజన వల్ల నష్టం జరిగింది. విభజన అంటే కూడా 19లో వచ్చిన ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 6 నెలలుగా కష్టపడుతున్నాం. 6 నెలల్లో మీరు చూస్తే ఎప్పుడు వచ్చినా నాకు ఒకటే గుర్తొస్తుంది. ఈ దేశం కోసం పోరాడిన నాయకులు గుర్తొస్తారు. త్యాగాలు చేసిన నాయకులు గుర్తొస్తారు. ఒక ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు. ఒక పొట్టి శ్రీరాములు గారు గుర్తొస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ కష్టం అనిపించినా కాదు ఇది చేస్తాం అని మళ్ళీ ముందుకు పోతున్నాం. ఆ దృఢ సంకల్పమే ముందుకు తీసుకుపోతా ఉంది. నా ఆలోచన ఒకటే, నేను చాలా స్పష్టంగా విజన్లో కూడా చెప్పాం. మేము వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీయే మా లక్ష్యం.